చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడతారు. గతంలో మీకు తెలుసో తెలియదో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన విషయంలో కనీసం అతని భార్యని అసెంబ్లీలో కూడా మాట్లాడలేని బొత్స సత్యనారాయణ జగన్ వల్లే రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసి మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఈరోజు అదే పార్టీలో మంత్రిగా ఉండి పబ్లిక్గా మాట్లాడటం పెద్ద విశేషమేం కాదు, చంద్రబాబు మీద మాట్లాడటం పెద్ద విశేషమేం కాదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టే జగన్మోహన్ రెడ్డి పార్టీలో మంత్రిగా ఉన్నాడు. పెద్ద విశేషమే ఉంది దాంట్లో. జగన్మోహన్ రెడ్డి గురించి కానీ బొత్స సత్యనారాయణ గురించి కానీ మనం మాట్లాడే అవకాశమే లేదు. ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. బొత్స సత్యనారాయణకే జగన్ ప్రభుత్వం ఎలా స్పందించిందంటే టిక్కెట్లు ఇవ్వడానికి బయటోళ్ళు ఎవరు దొరక్క అదే బొత్స ఫ్యామిలీ నుంచి ఒక నలుగురు, ఇంకో ఫ్యామిలీ నుంచి ఒక నలుగురు వాళ్ళే చూసుకున్నారు టికెట్లు. అంత దిగజారిపోయింది వైసీపీ పార్టీ. బొత్స విషయం అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బొత్స చెప్పినా అది ఎవరికీ అర్థం కాదు. ఇది మాత్రం వాస్తవం. అదేవిధంగా చూస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తానని ఊహాగానం ఉన్న వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారిని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ బూతులు తిడితేనే టికెట్లు ఇస్తున్నారు, తిట్టిన వాళ్ళకి టికెట్లు ఇవ్వని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? వాస్తవేగా మరి. బూతులు తిట్టిన ఎవరు వైసీపీ పార్టీలో ఉన్న లక్షణం ఏంటంటే ఎవరు ఎక్కువ ఎక్స్ పార్టీ వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళని బూతులు తిడితే వాళ్ళకి టికెట్లు. ఇప్పుడు అదేగా జరిగింది. బూతులు ఎస్సీ ఎస్టీలు బూతులు తిట్టలేదు కాబట్టే కదా 42 సీట్లు ఎస్సీ ఎస్టీలు మార్చింది. మరి బూతులు తిట్టిన పార్టీలు ఎవరు మార్చారు? కొడాల నానిని మార్చారా, అనిల్ మార్చారా, నందిగం సురేష్ని మార్చారా? ఇలాంటి ఎవరిని మార్చలేదు కదా. ఇప్పుడు ఈయన మార్చారంటే అర్థం ఏంటి? ఈయన పక్కన పెట్టిన అర్థం ఏంటి? వసంత కృష్ణప్రసాద్ అనేవాడు చంద్రబాబుని లోకేష్ని ఎప్పుడు బూతులు తిట్టలేదు కాబట్టి వసంత కృష్ణప్రసాద్ టికెట్ లేదు. అది కనపడుతుంది కదా ఇప్పుడు జనానికి. అదేవిధంగా చూస్తే షర్మిల అనే వ్యక్తి చంద్రబాబు మనిషి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? చంద్రబాబు మనిషి అసలు ఎవరు కాదు. చంద్రబాబు మనుషులు మీరు కూడా చంద్రబాబు మనుషులు. ఇంకా 4 రోజులు పోతే వైసీపీ పార్టీ కూడా చంద్రబాబు చెప్పినట్టు ఎంటదని చెప్పేసి మీరు పుట్టిస్తారు. జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి జగన్ ప్రభుత్వంలో తీసుకురావడానికి 3000 కిలోమీటర్లు నడిచిన షర్మిల చంద్రబాబు మనిషి అయితే మరి కాంగ్రెస్ పెట్టిన కేసులో పెట్టి నువ్వు జైల్లో ఉండవు నువ్వెవరు మనిషివి? అప్పుడు నువ్వు కూడా చంద్రబాబు మనిషివేనా? నీకు బెయిల్ రావడం కూడా చంద్రబాబు నాయుడు తెప్పించాడా? సిగ్గుండాలి మాట్లాడటానికి. సిగ్గు శరం లేకుండా వైసీపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. సొంత చెల్లె వాళ్ళ అన్నను విమర్శిస్తుందంటే సొంత చెల్లికి ఎంత అన్యాయం చేశాడో జనం గమనిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెబుతారు కూడా త్వరలో. అన్న అదేవిధంగా చూస్తే దళితులకు ఏదో మేలు జరిగిందంటే అది ఓన్లీ నా ప్రభుత్వం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇందులో ఎంత వాస్తవం? జగన్న ప్రభుత్వం దళితులకి న్యాయం చేసింది, అన్యాయం చేసింది అనేది ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు. దళితులకి 27 పథకాలు రద్దు చేసి దళితుల్ని సావగొట్టి దళితులను చంపి డోర్ డెలివరీ చేసి వ్యక్తులను పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి జనాన్ని ఎలా మోసం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దళితులకి ఎన్ని పథకాలు యూజబుల్ చేశాడో, ఎంతమందికి కార్డులు ఇచ్చాడో, ఎంతమందికి డెవలప్ స్కీమ్లు ఇచ్చాడో, ఎంతమందికి లిట్ కాపీస్ ద్వారా డబ్బులు ఇచ్చాడో జనానికి తెలుసు. దళితులకి నువ్వేం చేసావనేది ఎమ్మెల్సీ అనంతబాబుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు కదా, అప్పుడే అర్థమైపోయింది. దళితులుగా ఉన్న వైసీపీలో ఉన్న మంత్రులారా, ఎమ్మెల్యేలారా, ఇప్పుడు కానీ మీరు గమనించండి. మీ జాతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతరించిపోతుంది. మిమ్మల్ని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మీకు టిక్కెట్లు వచ్చిన రిజర్వేషన్లో టిక్కెట్లు పొందిన మీరు వైసీపీ లాంటి పార్టీలో జగన్మోహన్ రెడ్డి లాంటి దళిత ద్రోహి పార్టీలో మీరు ఏమాత్రం ఉంటారో మీరు ఒకసారి సిగ్గు తెచ్చుకోండి. మీ ఇంట్లో మీ భార్య పిల్లల్ని అడగండి, మీ కుటుంబ సభ్యులను అడగండి, ఇలాంటి పార్టీలో మేము ఉండొచ్చా ఉండకూడదా అని ఒక్కసారి ఆలోచించండి. దళిత హోంమంత్రి గారు కానీ లేకపోతే సురేష్ గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. మీరు మంచి మేధావులు మీరు, ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఉన్నతమైన ఫ్యామిలీలు. అలాంటిది మీరు జగన్ చట్టంలో ఇరుక్కొని మీరు సతమవుతున్నారు. ఇప్పుడు కానీ జరే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, ఇప్పుడు కానీ జరే మీ ద్వారా మీరు దళితులకి ఏం చేశారు, మీరున్న పార్టీ మీ దళితులకి ఏం చేసింది, మీ సామాజిక వర్గానికి న్యాయం జరిగిందా లేదా ఒకసారి ఆలోచించి ఈ ఎలక్షన్లో జగన్ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మీరు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 130 సార్లు మీకోసం బటన్ నొక్కాను, నా కోసం మీరు 2 సార్లు బటన్ నొక్కలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి బటన్ నొక్కి మళ్ళీ అధికారంలో తీసుకొస్తారా? నీ బటన్ చల్లకుండా ఎన్నిసార్లు నువ్వు బటన్ నొక్కినా పడేది 18,000. దానికి ఆ 18,000 కోసం ఎన్నిసార్లు బటన్ నొక్కుతావో జనం చూస్తూనే ఉన్నారు. నీ మీటింగ్లో జనం పారిపోకుండా పోలీసు వాళ్ళని కావలా పెట్టుకొని చుట్టూ తడకలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుంచుకో.
మా కోసం నువ్వు నొక్కేవంటే నీ సొంత డబ్బులేం కాదు. నువ్వు మా తలకాయ మీద ఒక్కొక్క తలకాయ మీద 5 లక్షల రూపాయలు అప్పు చేసి మాకు ఇచ్చింది 1,20,000 సంవత్సరానికి. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్నిసార్లు బట్టన్ నొక్కినా అవి మా బట్టన్లే, ఆ డబ్బులు మాయే. మీ తాత సంపాదించింది ఏం కాదు, మీ తాత రాజారెడ్డి సంపాదించింది కాదు, లేదంటే మీ నాన్న రాజశేఖరెడ్డి సంపాదించింది కాదు. ఆ డబ్బులు మేము పన్ను కట్టాము. గతంలో 150 రూపాయలు యూనిట్ ఉండే ఇసుక ఈరోజు 850 రూపాయలు చేసి 13,000 రూపాయలు ఒక ట్రిప్ ఇసుక చేసావు. ఆ డబ్బులు ఎవరి మాయ కదా. అంతకుముందు క్వార్టర్ వచ్చేసి 110 రూపాయలు చంద్రబాబు నాయుడు హయాంలో. ఈరోజు క్వార్టర్ అంతా 220 చేసావు డబల్. ఆ డబ్బులు మాయ కదా. ఆ డబ్బులతోనే నువ్వు బట్టన్ నొక్కేది. నువ్వేదో సొంత డబ్బులు బట్టన్ నొక్కినాడు ఫెయిల్ అవుతున్నావు. అదేం జరగదు. నువ్వు పోవడానికే మళ్ళీ మా జనం బట్టన్ నొక్కుతారని చెప్పేసి నేను ముక్త కంఠంతో చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదలకు ఏదైనా మేలు జరిగిందంటే అది న్యాయంలోనని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా సీను గతంలో ఎయిర్పోర్ట్లో ఒక చిన్న దాడి చేసిన సీనుకి కనీసం నా మీద దాడి జరిగిందని చెప్పేసి కోర్టుకి వెళ్ళి ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఏం స్పందించాలి. ఇవన్నీ కూడా ఎలా చూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి కోడికత్తి దాడి అడ్డు పెట్టుకొని సింపతి పొంది అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అదే కేసులో ఏఎన్యూ కోర్టులు ఎన్నోసార్లు కోర్టుకు రామని పిలిచాయి. కానీ జగన్మోహన్ రెడ్డి పోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోడికత్తి కేసు డ్రామా. చిన్న గాయానికి పెద్ద కుట్లు అనే విధంగా ఆ రోజు గాయమైన రోజు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, నాకు తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఉందని చెప్పేసి గాయంతో హైదరాబాద్ వెళ్ళి చిన్న గాయానికి పెద్ద కుట్లు వేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ కోడికత్తి శ్రేణి కేసు విషయంలో ఒక్కసారి కోర్టు వచ్చి సాక్ష్యం చెప్పమంటే 3 కిలోమీటర్లు వచ్చి సాక్ష్యం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి ఈ కోడికత్తి పెద్ద డ్రామా అని చెప్పేసి జనమంతా అనుకుంటున్నారు. నిజమా కాదా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈరోజు కోడికత్తి సీను దేవుడి దయ వల్ల కోర్టు ఆయన వైపు ఉండి బెయిల్ ఇచ్చింది. ఆ కోడికత్తి సీను నిజమా కాదని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తం బయట పెడతారని చెప్పేసి నేను సంతోషం వ్యక్తం చేస్తున్నా.